ఇట్స్ అన్ని మరి మీ దగ్గర మంచి సేల్స్ కదా అన్నీ. ఓకే, ఇది పనిచేస్తుందా? ఓకే. ఈరోజు ఒక చిన్న విషయం చూద్దాం. ఏంటంటే ప్రభు కోసం నిలబడటం. ఏంటది? ప్రభు కోసం నిలబడటం. స్టాండ్ ఫర్ ద లార్డ్. నిలబడుట. యేసయ్యను యాక్సెప్ట్ చేయటమే కాదు, ఆయన కోసం ఏం చేయాలి? ఈ లోకంలో నిలబడాలి. అది చాలా 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 ఏంటి కష్టం. ప్రభువుని తెలుసుకోవడం ఒక స్టెప్ అయితే, ఆయన కోసం లోకంలో బ్రతికినంతకాలం ఏం చేయాలి? నిలబడాలి. అది చాలా కష్టం కదా. నిలబడకుండా ఏమంటారు ఉంటే, నిలబడకపోతే పడిపోయినట్టు అర్థం. ఇది ఎట్లా అంటే సంథింగ్ లైక్ సైకిల్ ప్రయాణం లాగా ఉంటుంది. సైకిల్ ముందుకు వెళ్తుంది కానీ ఎక్కడికి వెళ్తుంది? వెనక్కి వెళ్తారు కదా. చైన్ తిప్పొచ్చు కానీ బండి వెనకకి వెళ్ళదు. అట్లాగే మన ఆత్మీయ జీవితం కూడా ఏంటది? ముందుకే. అయితే దేవుని కోసం నిలబడటం చాలా చాలా ముఖ్యం. అది అందరిలో కనబడదు అది కదా. ఏదో మార్మోస్ పొందినామంటే వదినాం. ఎప్పుడైతే ప్రభు కోసం నిలబడాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడేంటి మనుషులు ఉండరు కొంతమంది కాంప్రమైజ్ అయిపోతారు, లేకపోతే ఏంటది న్యూట్రలైజ్ అయిపోతారు. ఎందుకంటే అది చాలా కష్టం అన్న. ఇందుకే ప్రభు కోసం నిలబడటం అంటే తెలుసా మీకు ఏంటో? ఎలాంటి పరిస్థితులు అయినా ఆయన కోసం స్టేబుల్గా ఉంటాం. పరిస్థితులు బాగున్నప్పుడు అందరు నిలబడతారు కదా. అవునా కదా. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. డానియల్ గారికి ఒకరోజు ఒక అర్థం వచ్చింది. ఏంటంటే 30 రోజుల వరకు ఏం చేయొద్దు? ప్రార్థన చేయొద్దు కదా. ఆ దేవుడు మీకు దేవుడు ఉండదు. ఎవరు మరి దేవుడు? రాసే. 30 రోజులు మీరే ఆయనకే ప్రార్థన చేయాలి, స్టాచ్యూకు. అందరూ ఓకే అన్నారు. కానీ ఈయనేంటి నాట్ ఓకే అన్నాడు. ఏం చేశాడు మరి? యెరూషలేము వైపు తన మామూలుగా యథావిధిగా తన గదికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి అది దేవుని కోసం నిలబడ్డాం. ఏమని తెలిసి అలా చేస్తే రాజుకి కోపం వస్తుంది. తర్వాత ఆయన లా పెట్టిన దాన్ని బట్టి ఏమవుతాడు? శిక్షించబడు. అది తెలుసు కూడా వెళ్ళటం ఏంటి? దేవుని కోసం నిలబడ్డాం కదా. సో నేను ఈరోజు దేవుని కోసం నిలబడుతున్నావా? కొంచెం ముందు పెట్టమ్మా. ఈరోజు దేవుని కోసం నిలబడుతున్నావా? ప్రభువుని తెలుసుకున్నావు, ఓకే. కానీ ఆర్ యూ స్టాండింగ్ ఫర్ ద లార్డ్? అది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, పరీక్షా సమయం వచ్చినప్పుడు, పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, లేక వాక్యాన్ని ధిక్కరించడానికి అవకాశం వచ్చినప్పుడు నీకు స్టాండ్ ఏంటి? సాడీలు చెప్తానికి అవకాశం వచ్చినప్పుడు, అబద్ధాలు చెప్తానికి అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తాం? అది చాలా ఇంపార్టెంట్ కదా. అవునా కదా. సో ఈరోజు నిలబడట ఏంటది? స్టాండ్. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది అది అండి. మనం ఆయన కోసం ఏం కావాలి? ఈ లోకంలో నిలబడాలి, స్టాండ్ కావాలి. ఊగొద్దాం లేక పడిపోద్దాం కదా. చాలామంది ఈ రోజుల్లో ప్రభు కోసం నిలబడలేని స్థితి అన్నమాట. కారణాలు వేరే. ఇప్పుడు మన పిల్లలు నిలబడాలా వద్దా? పిల్లలు పుట్టంగానే ఏం చేస్తాం? వాడు కొంచెం ఎదగంగానే వాడు నిలబడదు, తప్పటడుగులు వేస్తాడు కదా. మనకు ఎంతో సంతోషమో. కొంతమంది పిల్లలు నిలబడలేరు. ఎందుకు చెప్పు? వాళ్ళ లోపల కాలంలో లేక వాళ్ళ లోపల శక్తి లేదు, బలం లేదు. ఆ వెంటనే డాక్టర్ దగ్గర పరిగెత్తాం, సార్ మా వాడు ఏంటి నడుస్తలేదు సార్, లేకపోతే నిలబడలేకపోతున్నాడు. అట్లాగే దేవుని కోసం నిలబడాలంటే నువ్వు దేవుల్లో వాక్యం అనే దానిలో వేరు పారి ఉండాలి, లేకపోతే నిలబడలేవు కదా. పరీక్ష వచ్చినప్పుడు, ఆ స్థితికి వచ్చినప్పుడు పడిపోతాం. నిలకడగా లేక నిలబడటం, స్టాండ్ ఫర్ ద లార్డ్. నేను 3 విషయాలు ఈరోజు మీతో షేర్ చేస్తాను టైంని బట్టి. ఏమండి, దేవుడు అంటున్నాడు మళ్ళా పాస్ట్కి వెళ్ళిపోవద్దు అన్నాడు దేవుడు. మళ్ళా పాస్ట్ అంటే పూర్వ స్థితి. ఒకప్పుడు నువ్వు వదిలేసి వచ్చింది మళ్ళీ ఏం చేయద్దు? మళ్ళీ వెనకగలదు.
చాలామంది వెళ్ళిపోతారు కదా, ఈజీగా ఉంటుంది అది. అవునా కదా? ఎవరు ఏం పేరు ఏంటి? నయోమి ఆమె వెనక కలిగిందా? అవకాశం దొరకలే, అవకాశం దొరికింది కూడా. వాళ్ళ అత్త అంటది ఏమని, వెళ్ళిపో, ఇక్కడ నాతో ఉండి ఏం లాభం అని. కానీ వెళ్ళలే, ఓవర్ఫా వెళ్ళిపోయింది మళ్ళీ. దేవుడు అన్నాడు, అది దేవుని కోసం నిలబట్టమంటే అది ఆమె తెలియకుండా నిలబడిందండి కదా. మా చిట్టి ఇట్లా ముందుకు రా, చిట్టి నిద్రపోతాం, ఇక్కడ ముందుకు రా. చూడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఆమె మీద నా కన్ను ఉంటుంది ఎప్పుడు. 5:1 5:1 చిట్టి ఇట్లా నాన్న. 5వ అధ్యాయం 1వ వచనం. ఈరోజు వాక్యం అంతా నువ్వే చదవాలి. 5:1 గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువు. సెల్ ఫోన్ ఇక్కడ ఇచ్చే, నేను పట్టుకుంటా. 5:1 గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. బైబిల్ ఉంటే చదవమా, దేని వాక్యం చదువు. దొరికిందా? చదివే. హలో, గలతీ పత్రిక దొరకలేదు మీకు? ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కిందకి చిక్కు కొనుక్కోద్దు. డు నాట్ గో బ్యాక్ కదా. కానీ ఏం చేయి, చిక్కు కొనకుండా ఏంటి అక్కడే నిలబడండి. మనం వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ స్లేవరీ అన్నాడు. దాస్యం అంటే ఏంటి? ఒకప్పుడు పాపం అనే దాస్యంలో ఉన్నామండి మనం. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. మళ్ళీ అందులోకి వెళ్ళిపోద్దు. అదే అంటాడు. మళ్ళీ చదువుదామా. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా అన్న వాడాడు కదా, మరలా దాస్యమను కాడి క్రిందకి మళ్ళీ వెళ్ళిపోకండి, నిలబడండి. మరలా దాస్యమనే కాడి క్రిందకి. ప్రభు ఎక్కడి నుంచి అయితే నిన్ను విడుదల చేశాడు, ప్రభు ఎక్కడి నుంచి అయితే నేను పాపం నుంచి విమోచించాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకండి. మళ్ళా పాత దోస్తానాలు, పాత అలవాట్లు కదా, పాత థింగ్స్ అవి పెట్టుకోకండి. దానివల్ల ఏమవుతాం? తెలిసి చేసినోడికి ఎక్కువ ధనులంట. ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, చిట్టీలు పెట్టినోడికి శిక్ష ఉందా? లేదా? దొరుకుతాడా? ఆడు ఎప్పుడన్నా దొరకడా? ఎంత తెలియగలడని దొరికిపోతాడు. దొరికాడంటే ఏంటానికి? లేదే మంచిగా చూసి రాస్తున్నాడు అంటాడు అనుకో. చూసి రాయటాను కదా ఎగ్జామ్, మరి చూడకుండా రాయాలి కదా. ఇది చూసారా? మరలా దాస్యం ఏమన్నాడు? మీరు ఎక్కడికండి మళ్ళీ డోంట్ గో బ్యాక్ టు స్లేవరీ. ఆ పాపం నుంచి వచ్చావు, మళ్ళీ వెళ్ళిపో మాకు, మళ్ళీ దానికి రుచి చూడమాకు, నువ్వు నష్టపోతావు కదా. చాలామంది ఆత్మీయ జీవితంలో నష్టపోవడానికి, దేనికి దూరం అయిపోవడానికి కారణం ఏంటి? వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ మెల్లిగా వెళ్ళిపోతారు అన్నమాట. అందుకనే బైబిల్ స్టడీస్, అందుకనే గృహ కూడికలు వెనకకి వెళ్ళకుండా మన సంగతులని తెలుసు దేవునికి. అవునా కదా? ఎందుకంటే తొందరగా ఏమైపోతాం? తొందరగా టర్న్ బ్యాక్ అయిపోతాం, జల్దీ టర్న్ అవుతాం. కొంతమంది ఎంత టర్న్ అవుతారని చర్చించి పోగానే టర్న్ అయిపోతారు. అంత ఏంటి వాళ్ళు? వీక్ పర్సనాలిటీస్. ఆత్మీయంగా చాలా ఎట్లా ఉంటారు వాళ్ళంటే ఫ్రజైల్, చాలా సున్నితంగా ఉంటారు, వెళ్ళిపోతారు. అవకాశం దొరికిన వెళ్ళిపోతారు, దొరకకపోయినా ఈడ అవకాశం చేసుకుని వెళ్ళిపోతాడు. అంత బలహీనుడు కదా. అందుకని దేవుడు మీ దాస్యం అనే కాడి కిందకి వెళ్ళకండి, జాగ్రత్త సుమ, నష్టపోతాం. మీకు తెలుసా అసలు దేవుడు అన్నాడు ఇజ్రాయేలీని ఐగుప్తు నుంచి విడుదల చేసి మరలా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు? మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు ప్రభువా? వ్యాపారం చేసుకోండి. నో వ్యాపారం నథింగ్. ఎందుకు చెప్పు? మన వాళ్ళు ఎంత సక్కన వాళ్ళు అంటే అవకాశం దొరికితే ఏంటి, మళ్ళీ ఈజిప్ట్కి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి విడుదల చేసుకొచ్చాడు, మళ్ళీ ఏంటి అవకాశం దొరికితే. సో జాగ్రత్త సుమా. ఈ రోజుల్లో దేవుడు నీతో నాకు చెప్తాడు, నిలబడ్డ ఆయన కోసం నిలబడు అండర్ సర్కమ్స్టాన్సెస్ కదా. డ్యూట్రానమీ తీయండి ఒకసారి. డ్యూట్రానమీ అంటే ద్వితీయోపదేశకాండం 28:68 28:68 28:68.
నీవు మరి ఎప్పుడు దీనిని చూడకూడదని ఆ, నేను నీతో చెప్పిన మార్గమున ఆ. యెహోవా ఐగుప్తులకు ఓడల మీద నేను మరలా రప్పించును. ఏంటి యెహోవా ఐగుప్తులకు ఓడల మీద ఓడల మీదనా? ఓడల మీద సరిగ్గా చదవమ్మా. ఓడల మీద ఏంటి? ఓడల మీద సరే. నేను మరలా రప్పించును. ఆ, అక్కడ మీరు దాసులు గాను దాసీలు గాను ఆ, మీ శత్రువులకు మిమ్మల్ని అమ్మచూపు కొని వారందరూ గాను ఆ. మిమ్మల్ని కొనువాడు ఒకడైనను ఉండడు. 28:68 సో ఐగుప్తుకి వెళ్ళొద్దన్నాడా వెళ్ళమన్నాడా? చూసి చెప్పు నాకు. వెళ్ళొద్దన్నాడు. డు నాట్ గో. ఇంగ్లీష్ చదువు 28:68. The Lord will bring you back ఆ, in ships to Egypt, ఆ, concerning other prophets, ఆ. that you should never make a way. దట్ యూ షుడ్ నెవర్ Make a way. వెనకకి వెళ్ళొద్దు కదండి. నేను ఇందాక చెప్పాను, మన ఆత్మ జీవితం ముందుకా వెనక్క? ముందుకే. ప్రభుని తెలుసుకున్నావా? ఓకే, గుడ్. నువ్వు ఎప్పుడు గో మార్చింగ్ అహెడ్ కదా. దాంట్లో ఎనర్జీ ఇచ్చేది ఏంటంటే దేవుని వాక్యం, శక్తినిచ్చేది ఏంటంటే వాక్యం. అందుకనే మనకు బైబిల్ స్టడీలు, ఇంకేమున్నాయి, గృహకుడికలు, ప్రార్థనలు. అందుకనే ఇవన్నీ ఎగరగొట్టావనుకో మెల్లిమెల్లిగా ఏమవుతావు తెలుసా? ఏమవుతావా? వెనకకి వెళ్ళిపోతావు, చల్లబడతావు. ఇంత వేడిలో కూడా చల్లగా ఉంటావు. ఆత్మీయంగా అంటున్నాను. దేవుని మీద ఆసక్తి తగ్గుద్ది, వాక్యం మీద ఆసక్తి తగ్గుద్ది. మళ్ళా మెల్లిగా ఏం చేస్తావు? ఒకప్పుడు తూ అన్నయ్య ఇప్పుడు ఏమంటాయి? సప్పరిస్తావు అన్నాడు. అర్థమైందా? తూ అన్నదే ఇప్పుడు ఏం చేస్తావు? చూసారా? దేవుడి నుంచి దూరం కాగానే, వెనక కాగానే ఒకప్పుడు వదిలిపెట్టేసి ఏం చేస్తావు? అందుకన్నాడు దేవుడు, వెనక్కి వెళ్ళొద్దు కదా. అవును, అవాయిడ్ చేయడం కదండి. ఇంకోటి యెషయా గ్రంథం 43:18 చదమ్మా. యెషయా గ్రంథం 43:18. యెషయా గ్రంథం 43:18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. అది మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి కదా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, అదే ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. చూసారా? నూతనమై పూర్వ సంగతులు వెళ్ళకండి. పూర్వ సంగతులు మీకు అనవసరం. ఈ మధ్యకాలంలో చాలా నేరాలు అవుతున్నాయి కదా, నేరాలు, ఘోరాలు. ఈ పూర్వ విద్యార్థి సమావేశాలు జరుగుతున్నాయి తెలుసా? 10th క్లాసు, ఇంటర్మీడియట్ గెట్ టుగెదర్. ఓల్డ్ స్టూడెంట్స్ ఏమంటారు దాన్ని? మళ్ళీ దాని ఏదో అంటారు, దాని పేరు ఉంది. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలుసుకుంటారు 10th క్లాస్ రీయూనియన్. ఎస్, ఆ రీయూనియన్లో ఎప్పుడో మనసులో ఉన్న ప్రేమ వ్యవహారాలు అప్పుడు చెప్తుంది అనమాట. ఎక్కడ? అప్పటికి ఈమెకి లేదా వాడికి పెళ్ళి అయిపోయి పిల్లలు వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమైతే రీయూనియన్ అంటే ఏంటి అర్థం? వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీనికి కనెక్షన్ పెట్టుకొని జీవితాలన్నీ పాడుపాడే. పూర్వపు సంగతులు ఏం చేస్తున్నాడు దేవుడు? నష్టపోతాం. ఈయన భర్తను వదిలేస్తుంది, ఆమె భార్యను వదిలేస్తాడు. చూడు ఎంత ఘోరం అయిపోతుంది. రీయూనియన్స్ చేసేది ఇదేనమాట. అసలు చేయాల్సింది ఏంటి? చూడు, మా జీవితం ఎంత దూరం ప్రయాణమై నేను పలానా సెటిల్ అయ్యాను, నాకు 8 మంది పిల్లలు, అదే చెప్పుకోనా కదా. అవునా కదా? వీళ్ళేంటి? నో వీళ్ళు రీయూనియన్, ఇది వేరే యూనియన్ అనమాట. చూసావా? అందుకని దేవుడు అన్నాడు, పూర్వపు సంగతి డు నాట్ గో బ్యాక్. స్లేవరీలోకి మళ్ళీ వెళ్ళిపోద్దు. నేను జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వెళ్ళిపోతాను కదండి. దేవుడు అదే అంటున్నాడు 30 మిమ్మల్ని నూతనమైన క్రియ చేయబోతున్నాను, కానీ దాస్యం అనే కాడి కింద నువ్వు మరలా వెళ్ళిపోవద్దు. అక్కడి నుంచే వచ్చినావు, మళ్ళీ అక్కడికి ఎట్లా వెళ్తావు? ఏమన్నా కదా. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది.
అదేదో సర్టిఫికేట్ కోసం నేను ఈయన పేరేంటి ప్రశాంత్ ఈయన వాడు నా సర్టిఫికేట్ మీద రిలీజియన్ రాశాడు. ఏం తెలుసా? ఇండియా మామూలు ఇండియనే కానీ హిందూ అని రాశాడు. వాళ్ళు పాపం చూసుకున్నాడో నాకు తెలియదు. నేను చూస్తే అక్కడ నా ఏముంది నా దాని మీద రిలీజన్ ఏముంది. వెంటనే అక్కడ పోయి అయ్యా ఈ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశాను, నాకు వద్దు. ఎందుకు? నేను ఎవరిని కాదు, నేను అయిపోయినా. పూర్వపు దినాల్లో ఉన్న దాన్ని అది వేరే, ఇప్పుడు నేనేంటే నూతనండి. ఏమవుతుందండి అనుకున్నాను కాదు, అక్కడ చాలా అవుతుంది. అక్కడ ఎవరు చూడకపోయినా నీ హార్ట్ని ఎవరు చూస్తున్నారో ఒక్కోసారి దేవుడు అట్లాంటివి ఎలా చేస్తాడు, సో దట్ నీ అంతరంగంలో ఏముందో చెప్పాలి, తెలుసుకోవడానికి. ఇట్లాంటి చిన్న పరీక్షలతో ఏం తెలిసిపోద్దా? చాలా తెలుస్తాయి. నేను అన్నా సారీ, నాకు అది క్యాన్సిల్ చేశాడు. క్యా హోగా అన్నాడు. వద్దండి, నాకు ఐఎమ్ నాట్ హిందూ, ఐఎమ్ ఏ దేవుడు బిడ్డను నేను. మన మనస్సాక్షి అట్లా నిర్మలంగా ఉంచుకోవాలి కదా, నీ కాన్షియన్స్ అట్లా క్లియర్గా ఉండాలి. మనం ఏంగా ఏమందుకు కాదు, నాకైతే అవుతుంది. దేవుడు చిన్న విషయాలు, చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నవాడు పెద్ద వాటిలో నమ్మకం ఉండాలి. క్యాన్సిల్ చేసేసాను. అడన్నా డబ్బులు పోతాయినా పోనీ. అదైందా? దేవుని కోసం స్టాండ్ చేయటం అంటే అదే, ఊరికినే కాదు. నేను చెప్పాను ఆత్మ జీవితం అంతా ఈజీ నాట్ అట్ ఆల్. ఈజీ క్రిస్టియన్ లైఫ్ నిజంగా బతికితే ఈ లోకంలో ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. ఇట్లాంటి ఎన్నో ఎదుర్కోవాలి. నువ్వు బస్సులో వెళ్తావు, కండక్టర్ ఎక్కువ, ఇప్పుడు మీ అందరికీ లేవు, టికెట్లు లేవు కానీ కదా, వీళ్ళు గోల్డెన్ సర్టిఫికేట్లు వాడి ఏం తిరుగుతున్నారంటే కదా, రాగానే ఏం చూపిస్తున్నారు? ఆధార్ కార్డు. ఆడు అసలు అడగటం లేడీస్ చూడగానే అసలు అడగట్లేవాడు. ఎందుకు మీ దగ్గర ఏముంటాయి? పుట్టి జెంట్స్కే టికెట్లు కొట్టేదాడు. ఒకవేళ అనుకో నీకు కండక్టర్ ఎక్కువ ఇచ్చాడు అనుకో, నొక్కేస్తావా, ఇచ్చేస్తావా? అది సమస్య. లోకస్తులు ఏం చేస్తారు? సమర్థించుకుంటారు. ఎంత కొట్టట్లే పబ్లిక్ దగ్గర వీడు ఏం కాదు, నేను కొట్టేసేవా అనుకుంటాడు వీడు. కానీ దేవుడేంటి, మన దేవుడేంటి, ఆయన నీతిమంతుడు. నీలో కూడా నీతిని చూడాలని దేవుడు ఆశ. అవునా? నీలో కూడా నాలా కూడా దేవుడు హీ వాంట్స్ టు సీ రైచియస్నెస్. నీతిమంతులుగా తీర్చాడు, కానీ నీతితో ఏముండాలండి? ఉండాలా? అవినీతి చేయాలా? కొంతమంది చిన్న వాటిలో అవినీతి చేస్తున్నాడు. రొట్టె ద్రాక్ష ఎట్లా పార్టిసిపేట్ చేస్తావా? ఆయన నీ మనసాకి గుచ్చాలా వద్దా? సో ఆయనకు ఫోన్ చేసి చెప్పాడు. అర్థమైందా? ఎస్. ఏమండి, దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ కావాలి నీకు కదా, లేకపోతే కాంప్రమైజ్ అయిపోతాం. ఒకదానికి లోబడిపోతే సత్యం అసత్యం అని తెలిసినా, సత్యం కాదని తెలిసినా లోబడిపోతే దాన్ని ఏమంటుందని కాంప్రమైజ్ అంటారు. ఏమంటారు? కాంప్రమైజ్ కదా. ప్రభు కోసం నిలబడాలమ్మా. చూడు, యెషయా గ్రంథం 43:18 యెషయా గ్రంథం 43:18 చదువుతావా? అది మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచకుడి. చదివారు అది? ఇదిగో నేను నూతన క్రియ దేవుడు చేశాడా? దేవుడు కార్యం చేస్తే నువ్వు నేను మరి డు నాట్ గో బ్యాక్ కదా, స్టాండ్ ఫర్ హిమ్. దానికోసం నిలబడు. దేవుడిని కల్పిస్తాడు. ఒక నిలబడలేకపోతున్నావు అనుకో, మీరు చేయండి, మా ఉద్యోగంలో నేను నిలబడతాను లేదు, మార్చే ఉద్యోగం. దేవుడిని అడుగు, ప్రభువా నాకు వద్దు, ఇది ఈ అవినీతి పనులు నాకు వద్దు. కొంతమంది రిసెప్షన్లో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాడు వాస్ అంటాడు, లోపలే ఉంటాడు. వాడు ఏం చెప్తాడు? సార్ లేడని చెప్పంటాడు. అంటే అబద్ధం ఆడ చెప్పాడు కానీ చెప్పిపిస్తాడు. రెండు ఒకటే. ఏ రాయి అయితే పల్లోడు కొట్టకడానికి. అట్లాంటి జాబ్స్ ఉంటాయా? ఏం చేయాలి నువ్వు? ఏముందండి, అబద్ధం సాయంత్రం వచ్చి దేవుని ఒప్పుకుంటే పోదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మోస్ట్ అబద్ధాలు ఆడితే చాలా సంతోషించేది ఎవరు రేప? సాతానుడు. ఎందుకంటే వాడి భాష, వాడి లాంగ్వేజ్ అన్నట్టు.
అబద్ధమునకు జనకుడు అంటాడు. ఫాదర్ ఆఫ్ లైఫ్ ఆర్ చీటింగ్. వాడే ఫాదర్. ఎవడు మన లోపల అదేనా నీతితో కూడింది. ఫిలిప్పీ పత్రిక 3:13 వచ్చింది చదువు. ఫిలిప్పీ పత్రిక 3:13 చదువు. 3:13 3:13 ఫిలిపియన్స్ చాప్టర్ 3:13. సహోదరులారా, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు గురి యొద్దకే పరిగెత్తు. వెనక ఉన్న వాటిని ఏం చేశాడంట? మరిచాడా? అయ్యగాడు పట్టుకుని పోయాడా? మరిచి కదా. వెనకున్నవి మరిచి, వెనకున్న పాపం, వెనుకున్న అవిధేయత, వెనకున్న ఎసెట్స్, వెనకున్నటువంటి ఆయన పేరు ప్రఖ్యాతులు, అన్యాయం అన్నీ వదిలిపెట్టి ఎక్కడ పోతున్నాడు? ముందున్న వాటికి గురి యొద్దకే పరిగెత్తున్నాడు. ఏంటి ఆ గురి? ఏసైనే కదా. గురి యొద్దకే పరిగెత్తున్నాడు కదా. నిలకడగా ఉన్నాం మనం. అది నిలబడగలుగుతున్నాం. స్టాండ్ ప్రభు కోసం నిలబడరాదు. ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా. ఆ చిన్నది సిరియా దేశంలో నిలబడిందా? ఎవరింట్లో ఉండేది ఆమె? నయమాన్ ఇంట్లో ఉండేది. ఎక్కడ చిన్నది తెలుసా? ఇస్రాయేల్ చిన్నది అంటాడు కదా. ఇస్రాయేల్ చిన్నది ఎక్కడున్నా ఎట్లా ఉంది? ఇజ్రాయెల్ దేశంలోనే కాదు మరి ఎక్కడున్నా శత్రువుల దేశంలో కూడా నిలబడింది. అది కాదు. అంతేనా? కాంప్రమైజ్ అయిపోయిందా? కాంప్రమైజ్ అయితే ఇప్పుడు ఈ యుగం వరకు మనం చదివే వాళ్ళమే కాదు. ఇస్రాయేల్ చిన్న నిలబడింది. పగ తీర్చుకోలే. అరే నువ్వు అమ్మ నాన్న నుంచి ఎత్తుకొచ్చావరా, మంచిగా అయింది, నీకు కుష్టి వ్యాధి వచ్చింది అనలే. ఎవరికి? నయమాను కదా. మంచిగా అయింది. దేవుడు కళ్ళున్నాయి, చూస్తున్నాడు, చెవులున్నాయి, వింటున్నాడు. మంచిగా అన్యాయం చేయండి దేవుడు అది అందిందా? ఏమనలే. మా పాప మా యజమానుడు మాకు ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏమవుతాడు? చూడు అమ్మాయి యాటిట్యూడ్ చూడు. ఏమండి? నిలబడింది ప్రభు కోసం. షీ స్టూడ్ ఫర్ ద లార్డ్. ఇంత గట్టిగా ఉంది. ప్రభు కోసం నిలబడిందా లేదా? కొంతమంది ఎవరు చూడినప్పుడు ఒకలాగా ఉంటారు, దోస్తులతో ఒకలాగా ఉంటారు, సంఘంలో ఎట్లుంటారు ఇంకోలాగా. చర్చిలో ఒకలాగా ఉంటారు, చర్చి బయట ఒకలాగా, డీమార్ట్లో ఒకలాగా ఉంటారు, సీమార్ట్లు ఇంకోలాగా. వీళ్ళందరూ ఏంటిది? ఇన్ని రంగులు మార్చేది ఏది చెప్పు? ఇంగ్లీష్లో ఎవరిదాన్ని మారుతుంది. ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా దాన్ని ఏంటి? మనల్ని అంటే అట్లాంటి మనుషులు కాదు, అట్లాంటి మనుషులు చాలా ఉంటారు కదా. అసలు ఒరిజినల్గా చూసారు దాన్ని ఎట్లుంటుంది చెప్పు? ఒక తొండలాగా ఉంటుంది అనమాట కదా. ఏదైనా కలర్ తీసుకుంటుంది అది. అసలు అయితే ఒక మారిపోతుంటుంది. దానికి దేవుడు ఇచ్చిన మహాకృప ఏంటంటే అది తన స్కిన్ ఏం చేయగలదు? సర్కమ్స్టాన్సెస్ని బట్టి మార్చుకోగలదు. అది అంటే మనం కూడా మారుతాం కానీ కదా. ఏ ఎండక గొడుగు పడతాడు అంటాడు, ఆ టైప్ అనమాట. అది నేచర్, అది సృష్టి కదా. అది ఎట్లా ఎక్కడుంటే కానీ నువ్వు మారకూడదు. ఎక్కడుంటే అక్కడ ఎలాగుండాలి? ప్రభు కోసం ఉండాలి. ఒకప్పుడు మారినాయేమో కానీ ఇప్పుడేంటి? నిలకడగా ఉండాలి, నిలబడి. ఎప్పటికంటే మారిపోతుంది. నేను ఎవరు నమ్మరు. దేవుడు అసలు నమ్మండి. కొంతమంది పార్టీకి వెళ్ళినప్పుడు ఎంత జోరులో ఉంటారో తెలుసా కదా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ వేసుకుని, కళ్ళన్నీ ఒకలాగా అయిపోయి, అరే ఇవన్నీ దేవుడు యాక్టింగ్ నేను తెలియదు అనుకుంటున్నాం కదా. కొంతమంది బై బర్త్ యాక్టర్స్ ఉంటారండి. బై బర్త్. వాడు టాలీవుడ్లో జాలీవుడ్లో చేసే వాళ్ళందరూ దేనికోసం చేస్తున్నారు? డబ్బు కోసం, కడుపు కోసం వాడు చేశాడు. కొంతమంది నిజ జీవితంలో యాక్టర్స్ నువ్వు ముఖ్యంగా దేవుని బిడ్డ అయితే దేవుని కోసం ఏం చేయాలి? స్టాండ్, నిలబడకపోతే ప్రభు అసలు ఈ సాక్ష్యం ఎవరు నమ్మరు కదా. గడిగడికి మారిపోతున్నావు అనుకో, ఏమనుకుంటా చెప్పు? అబ్బా వానక్క అంటలేదు, పెద్ద చెప్తూ వచ్చింది. ఒకరోజు వెళ్ళిన ఇంటికి కింద ఎంత కొట్లాడుతుంది సార్, గుద్దుతుంది ఆయనని. మనం అనుకుంటాం అరే బాపుడు
వానక్కను చూసినాడు, ఇంట్లో ఉండేది ఎవరు? వానక్కనే ఉండేది, ఇంకెవరు? అంటే ఏం కావట్లేదు నువ్వు నేను చెప్పే వాటికి నా లైఫ్కి ఏం కావట్లేదు, శాలీ కావట్లా. అప్పుడే నా సాక్ష్యం ఏమైంది పోతుంది. నీ భర్తనంట వాక్యం లేకుండానే రాబట్టుకొచ్చాడు. ఎట్లా? ప్రవర్తన. అంటే నువ్వు నీ ప్రవర్తన సంఘంలోనే కాదు, మరి ఎట్లా? ఇంట్లో కూడా ఎట్లుండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు నీ భర్త? నమ్ముతాడు, మారతాడు. ఆయన వాక్యం లేకుండా అరే నా భార్య మారింది, నిజంగా మారింది. అందుకనే చాలామంది భర్తలు చర్చకి రారు. ఎందుకో తెలుసా? వీళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది చెప్పండి, చెప్పలేకపోతున్నారు. ఎట్లుంటుంది? బాగుండదు కదా. ఇక్కడ మంచిగా భక్తిగా ఆయన చూస్తాడు, అరే మా భక్తి పర్రాలా అనుకుంటాడు. ఇంట్లో ఏంటి కరుస్తుంది అన్నట్టు, కరుస్తుంది కదా. కొంతమంది భలే కరుస్తారండి, ఎవరిని గయ్యాలు కూడా రండి వచ్చి కరిసి రక్కుతారండి. పిల్లులు అవి రక్కుతాయి కదా, ఆయన కుక్కల ఇట్లా రక్కుతాడు. వాడు అనుకుంటాడు అమ్మ బాబాయ్ దీని భక్తి ఏంటి, డబుల్ యాక్షనా కదా. ఏడమ్మా ఎట్లా మారుతాడు చెప్పుడు నీ జీవితం? ఎందుకంటే చూడలేదు. అందుకనే ప్రభు కదా, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికి. రెండో చెప్తాను నేను, రెండో సంగతికి వెళ్దాం. ఏంటి మనం అంట నెంబర్ 1 వెనకకి వెళ్ళొద్దు, స్లేవరీలోకి మళ్ళీ వెళ్ళొద్దు, మళ్ళా దాస్యంలోకి వెళ్ళిపోద్దు. రెండోది ఏంటంటే దేవుని కోసం, ఆయన మాట కోసం నిలబడాలంటండి. ఈ లోకంలో ఏం చేయాలి? దేవుని కోసం, ఆయన మాట కోసం ఏం చేయాలి? నిలబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9 వచ్చిన చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:9. లోకమందున్న మీ సహోదరులు అందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై, దేవునికి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. దేవుని కొరకు విశ్వాసం, ఫెయిత్ కదా. ఫెయిత్లో ఎట్లుండాలి? స్టాండర్డ్గా ఉండాలి. మీరు విశ్వాసంలో మనం విశ్వసించామండి, కానీ విశ్వాసం ఎదగాలి, నా ఫెయిత్ ఎదగాలండి దేవుణ్ణి. అవునా? విశ్వాసమందు స్థిరులై చదువు. వాడంటే ఎవడు? సాతాను. విశ్వాసమందు స్థిరులు అంటే విశ్వాసంలో ఊగుతున్నావు అనుకో, సరిగా లేవనుకో దేవునితో, వాడిని వేస్తున్నావు మనం బంధిస్తున్నావు అంటే ఆడేం చేస్తాడు? చాలు నోర్మోయి అంట. ఎందుకంటే విశ్వాసంలో నేను ఎట్లా స్థిరంగా లేను, భక్తిలో సరిగా లేను అన్నాడు. పౌలు సేవలో తలకాయతాను. పౌలు సేవలో అనేక అద్భుతాలు చేశాడు. ఒకటేంటంటే దయ్యాలు అవన్నీ పోయాయి, నిజంగా మనలా అయ్యాయి, వీటిలా కాదు. అయితే ఇవి చూసి కొంతమంది ఏమనుకున్నారంటే అరే ఇది బాగుంది, ఏది మంచిగా మంచి హానర్ వస్తుంది, పౌలు గారి చుట్టూ అనేక మంది తిరుగుతున్నారు, ఏమైనా గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు నాకు తెలియదు. కొంతమంది ఏమన్నారంటే ఓకే ఇది బాగుంది అని వీళ్ళు కూడా దయ్యాలను ఎలగొట్టడం స్టార్ట్ చేశారు. ఎవరు? ఒక యాజకుల కొడుకులు ఈయనలాగా చేయటం స్టార్ట్ చేయడం. అట్లా వస్తుందా? ఎందుకు రాదు? ఆయన భక్తి, ఇంకా విశ్వాసం, దేవుని శక్తితోనే అవన్నీ పోయాయి. ఊరికనే పొమ్మంటే పోతాను, అదేం మన ఏం కాదు, మేనత్త కొడుకు కాదు. అయితే వీళ్ళేం చేశారంటే పౌలు దేవుడు మీద, వాళ్ళు అనే మాటలు, పౌలు దేవుడు ఆనగా ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాల్స్ గాడ్ పో అని ఇళ్ళగొట్టారు ఒక దయ్యాన్ని. అదేం చేసింది తెలుసా? రివర్స్ అయింది. వాడి మీద ఉన్న దయ్యం పౌలు ఎవడో తెలుసు, ఏసై ఎవరో తెలుసు, మధ్యలో నువ్వు ఎవడవరా అని వీడిని పట్టుకొని బట్టలని చింపేసి అండర్వేర్తో పరిగెత్తినాడు అని బైబిల్ చెప్తుంది, నేను కాదు. అంటే ఏంటి అర్థం?
విశ్వాసంలో సరిగా లేకుండా దేవుని కార్యాలు చేసావంటే నీకు అవమానమే. ఆ నలుగురిని పట్టుకొని ఆ దైవం ఏం చేసిందంట, అనగబట్టి వాడి బట్టలను చింపేసింది. బైబిల్లో ఉందండి ఆ మాటలు, చదివారు మీరు ఎప్పుడన్నా? పరుగో ఆ మీటింగ్ నుంచి మీ ఆలోచన, నేను ఇక్కడ నుంచి నలుగురు పారిపోయారు దయ్యం అండి, ఇంకోసారి రాదనాలి, నేను జ్యోతి చర్చకు వస్తూ ఉంటారు వాళ్ళు. ఆ నలుగురు ఎందుకు తెలుసా? దేవుని శక్తి, వాళ్ళకి విశ్వాసం లేక కానీ ఇమిటేట్ చేయాలనుకున్నాడు. ఇమిటేట్ అంటే అనుకరణ. ఇప్పుడు భక్తి అనుకరించడం, అనుసరించడం వేరు. అనుకరించడం ఈజీ కానీ రాదు, అది కొంతవరకు సాధ్యం. కానీ ఒక టైం వచ్చేటప్పటికి నీ భక్తి తెల్లిపోద్దాము. టెస్ట్ పెట్టాడు అనుకో, ఏమైపోద్ది? కొంతమందికి అన్నం దగ్గర ప్రార్థన చేయమన్నా రాదు తెలుసా? ప్రభువా ఏం చెప్పాలి అట్లా నువ్వే చేయంటాడు. ఎందుకంటే నువ్వు అలవాటు, ప్రార్థన చేసే అలవాటు ఉంటే వస్తుంది, లేకపోతే యూనోన్ గెట్ ఇట్. ముఖ్యంగా జనం మధ్యలో అసలు రాదు. ఎందుకు చెప్తున్నా అంటే విశ్వాసం అంది ఏమన్నాడండి, స్థిరులై వాడిని ఎదిరించుడి. మొదటి కొరింథీ 16:13 కూడా చదవమ్మా. మొదటి కొరింథీ పత్రిక 16:13, 16 అధ్యాయం 13 వచ్చిన 16-13 చదువు. 1 Corinthians chapter 16-13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ విశ్వాసములు ఎట్లా ఉన్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండండి. స్టాండ్ అవ్వండి ప్రభు కోసం. అవకాశం వచ్చినప్పుడు నిలబడండి, కాంప్రమైజ్ కాకండి. మీరు ఎక్కడో పని చేస్తున్నారు, ఎవడో తీసుకొచ్చి ఒక లడ్డు ఇచ్చాడు, లడ్డు, అక్కడే నీ విశ్వాసం తెలుస్తుంది. హలో, ఇక్కడ కాదు, జేజేబీసీ చర్చిలో కాదు, ఎక్కడ తెలుస్తుంది? ఫీల్డ్లో ఉన్నప్పుడు. వాళ్ళు లడ్డు ఇచ్చాడు, ఏం చేస్తాను? లటక్కు తింటావా? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి దగ్గు వస్తుంది చెప్తావా? ఆప్షన్ సి జేబులో పెట్టుకుంటావా? లేకపోతే ఆప్షన్ బి దాంట్లో పడేస్తావా? ఏంటది? డస్ట్బిన్. ఆప్షన్ డి పైన ఏవి కావు, ఏం చేస్తావు? చేతిలో పట్టుకొని నవ్వుతుంటావా? వద్దంటే వాడేమంటాడు? ఎందుకు? మేము మీ చర్చికి వచ్చి అదే మీ క్రిస్మస్ టైంలో కేక్ తింటానే, కేక్ తింటున్నాను, కేక్ మళ్ళీ నువ్వేనా తిను, లడ్డు. దీంట్లో ఏముంది? దీంట్లో ఏం లేదు, ఒట్టి బెల్లము అది ఏమో చెప్తాడు దాని ఇంగ్రీడియంట్. నువ్వు అదే అలాంటి టైంలో ఏంటి విశ్వాసంలో ఉన్నావా లేదా? అది కాదు, చిన్న పరీక్ష. నేను జస్ట్ ఉదాహరణ చెప్పాను. కొంతమంది అట్టి పనులు ఇస్తారా, తీసుకో, నేను అక్కడ తెచ్చుకోవచ్చు. నీ లోపల క్రీస్తున్నాడో లేదో వాళ్ళకి తెలుసా? ఏమన్నా తెలుసా? నీ విశ్వాసం తెలుసా? ఏం తెలుసు వాళ్ళకి? నువ్వేదో కిరస్థాన పాపం అనుకుంటారు అంతే. వాళ్ళు చెప్పేది ఏం చెప్తారు? మేము కేక్ తింటలే, మనం ఇచ్చిన కేక్ పీస్ తిన్నా కదా, మరి ఇదేందుకు తిన్నాం? వాళ్ళు ఏమనుకుంటారు అంటే కేక్ మనం ఎక్కడ ఏం చేసాము? దేవుని దగ్గర పెట్టి ఇచ్చినారేమనుకుంటాడు. అంటే వాళ్ళ థింకింగ్ అట్లా ఉంటుంది అన్నట్టు. వాళ్ళు చేసినట్టు మనం చేసాం అనుకోండి. కేక్ తిన్నాగా మరి ఇదే లడ్డు లేదా అదేంది ప్లాంటన్ తినొచ్చు కదా. అక్కడ నీ విశ్వాసమందు స్థిరులుగా ఉండండి, విశ్వాసమందు పడిపోకండి. నేను చెప్పిన ఉదాహరణ, కానీ వేరే ఉండొచ్చు. ఆత్మీయ జీవితంలో ఎలాగున్నాం? నిలబడ్డావా? పరిస్థితి ఎలాగుంది? మనలో చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళంగానే ఆయన ఎదురు ఇట్లా నేనే డాక్టర్ అనుకో, ఎదురు కూర్చున్నావు. నెక్స్ట్ ఏం అడుగుతాడు చెప్పాలి. నెక్స్ట్ ఏం అడుగుతాడు? చెప్పమ్మా అంటాడు. ఏంటి ప్రాబ్లమ్స్ చెప్పాలి. ఏం చెప్తావు? మనకు ఉన్నాయండి ప్రాబ్లమ్స్ సార్, ఇక్కడ నొప్పి, ఇక్కడ పోతే ఇక్కడ నొప్పి సార్, ఇక్కడ పోతే తల నొప్పి సార్, తర్వాత మొన్న రాత్రి పడుకుంటే ఇక్కడ నొప్పి వచ్చింది సార్, అన్ని ఇది. ఆయన అట్లా చూస్తాడు. అది కూడా కాదు సార్, రాత్రి ఇక్కడ కాలు ఏమైంది ఇట్లా ఊగుతుంటే ఊగటం ఆపేసింది సార్,
ఏమేమో చెప్తాం. మనకి భర్త వినని కూడా ఎక్కడ చెప్తాం, వాడు వింట. ఒక డాక్టర్ చాలా పేషెన్స్గా ముందు ఎంబీబీఎస్ కన్నా వాడు పేషెన్స్ నేర్చుకోవాలి. సరే అన్నీ వింటాడు, నీతో వింటాడు. ఇంకేమున్నామ్మా, ఇంకేం సార్, పొట్టలో తిప్పుతుంది సార్, బస్సులో వెళ్తా తిరుగుతుంది సార్, ఏది బస్సు కాదు కళ్ళు తిరుగుతుంది సార్, అది సార్ ఇది సార్ అని ఏమేమో చెప్తాడు. వాడు నేను వింటాను ఉంటాడు, ఇక్కడ రాసేస్తుంటాడు కదా. అంటే వింటున్నాడా లేదా, వింటున్నాడు రాసేస్తున్నాడు. అవునా, నీ గోడంతా చెప్తావు ఆయనకి. ఇదిగమ్మా ఇది తీసుకోపో, అక్కడ తీసుకొని అక్కడ ఎవరో ఒక తెల్ల డ్రెస్, అమ్మ ఈమె ఒక 2 ఇంజక్షన్లు ఇచ్చాయంట. ఇక్కడ ఒక తెల్ల ఇంజక్షన్, ఇక్కడ ఒక ఎర్ర ఇంజక్షన్. మనం అనుకుంటాం ఎంత మంచి డాక్టర్ తెలుసా, అన్నీ విన్నాడు, గుడ్ లిజనర్ ఆయన. వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చినాడు, ట్యాబ్లెట్లు కాదు 2 ఇంజక్షన్ ఇచ్చాడు, మంచిగా. అదే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాను, ఏం లేదు నీకు డాక్టర్ అన్నాడు, ఏం లేదు ఇక ఈ 2 గోళీలు వాడు వెళ్ళిపోడు. మనకి ఎట్లుంటుంది అసలు, కాంప్లికేషన్ మనకు చాలా ఇష్టం అండి బాబు కదా. సింప్లిసిటీ అసలు ఇష్టమే ఉండదు. ఈ కాంప్లికేట్ చేసాడు అనుకో, ఏమైనా ఇక్కడ ఒక ఇంజక్షన్ తెల్లది, ఇక్కడ ఒక ఎర్రది, అది చాలా ఇష్టం. ఎందుకు మనం కూడా డాక్టర్ ఎంత మంచోడు. ఒక హాఫ్ అన్ అవర్ వినడులే కానీ ఒక 2 minutes విన్నాడు. మీ ఆయన చెప్పు, నోరు ఎప్పుడు చూసినా ఏదో నొప్పి అంటాడు. ఎవరు ఆయన అన్నాడు ఆ మాట కదా. అంటే నేను ఎందుకు చెప్తానంటే, విశ్వాసమందు ఎట్లున్నాడు, స్టేబుల్. ప్రభుని మాట వింటాడు, ప్రభుని కార్యం చేస్తాడు కదండి. అండ్ పరీక్ష వచ్చినప్పుడు, పరీక్షించబడినప్పుడు మనం తేలిపోతున్నామా? అవును, నేను చెప్తాను, మన విశ్వాసం మీద అటాక్ జరుగుతుంది తెలుసా మీకు? అటాక్ జరుగుతుంది. అటాక్ అంటే దాడి. ఎట్లా, ఎవరు అటాక్ చేసేది? పాకిస్తానుడా, మరి ఎవడు? ఎనిమి కొలీగ్స్ ద్వారా. బాబు ఇంత దేవుడు నమ్ముకున్నాను, ఏడు మీ దేవుడు, ఏదైనా సమస్య తెలిసిందనుకో వాళ్ళకి, వాళ్ళ ఏమంటారు తెలుసా, ఏమంటారు, ఇంత అప్పులు ఉన్నాయన్నావు కదా, మీ దేవుడు తీర్చడా? మా దేవుడు తీర్చడు. ఎందుకు? అప్పులు చేసింది నువ్వు, తీర్చాల్సింది ఎవరు? నువ్వే. ఆయన వచ్చి ఓకే అమ్మా నీ అప్పులని నేను తీర్చేస్తా అంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎన్ని కోట్లు చేస్తారు అప్పులు, ఎందుకంటే దేవుడు తీరుస్తాడు కదా. లేదు, నువ్వే కష్టపడాలి. నువ్వు చేసిన అప్పులు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా తీర్చాలి. అవునా కదా? ఎస్. ఇట్లా డెవిల్ ఏం చేస్తుంటాడంటే, ఆయా మాటల చేత కొంతమంది అనిపిస్తుంటాడు అన్నట్టు. నీ దేవుడు ఏమయ్యాడు? ఇంత కష్టం అయిపోతుంది నీకు, నీ పిల్లలకు బాగాలేదు కదా, దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు 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 అని తిరుగుతుంటాం, దేవుడు 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 అని తిరుగుతుంటాం, దేవుడు చేయడా కదా. ఇట్లాంటి మాటలు ఎవరు అటాక్ చేస్తారండి? ఎవరు? ఎనిమి. ప్రార్థన అని తిరుగుతుంటాం, కడుపుల నొప్పి దేవుడు తీసేయలేడా? మీ పాపని హీల్ చేయలేడా? ఇట్లాంటి మాటలు విన్నారా ఎప్పుడన్నా? ఎందుకంటే నీ విశ్వాసం మీద వాళ్ళు ఏం చేస్తారు? అటాక్ చేస్తారు. వాళ్ళంటే సాతానుడు, వాడు అటాక్ చేస్తాడు. ఇట్లా తీరు రకరకాలుగా అటాక్ చేస్తాడు. ఎవరి మీద అటాక్ చేశాడా చెప్పండి నాకు బైబిల్లో. హలో, యోబు గారి మీద ఏమని చేశాడు? భార్య ద్వారా ఒక మాట అనిపించాడు. ఏమని? నీ దేవుని దూషించు, ఇంత కష్టంలో ఉన్నావు, నీ దేవుడు ఏం చేశాడు అయ్యా అసలు? నువ్వు దేవుని దూషించి తిట్టి ఏం చేసి చచ్చిపో. కానీ ఆయన విశ్వాస వీరుడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఏమన్నాడు? మనం దేవుని వల్ల మంచే తీసుకుంటామా? మంచే కాదు, ఆయా టైంలో మనకు చెడు ఇవ్వడు. కానీ ఆయా టైంలో మనల్ని పరీక్షించినప్పుడు ఏం చేయాలి? ఆ పరీక్షకు నిలబడాలి, కాంప్రమైజ్ కాదు, లొంగిపోద్దు అన్నాడు ఆమెతో. నోరు మూసుకొని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎంత 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 స్టాండర్డ్గా ఉన్నాడు కదా. అట్లా అవ్వాలమ్మా నువ్వు నేను. అయ్యే నిజమే బాయ్, నేను కూడా అట్లా అనుకున్నా అన్నావు. కొంతమంది లేడీస్ మరీ ఏమమ్మా నీ దేవుడు ఏమండి? అదే నేను చూస్తున్నా, ఏం దేవుడు హెల్ప్ చేయట్లేదు, ఏం లాభం?
నువ్వేమైపోయావు? పడిపోయాడా? ఎస్. నీ నమ్మిక విశ్వాసం మీద వాడు ఏం చేస్తాడంట? అటాక్ చేస్తాడు. సాతాను నువ్వు నమ్మినా అంటున్నావు, వాడు ఏం చేస్తాడు నీ మీద? మరి నువ్వు అంత నమ్మినా ప్రార్థన చేసినా మనం పోయినా ఫాస్టింగ్ ప్రేయర్కి, నీ పెళ్ళి ఎందుకు కావట్లే? ఒక్క సంబంధం వచ్చిందా నేను? ఎందుకు కావట్లే అని ఆలోచన అనిపిస్తాడు. మీ చుట్టాలతో అనిపిస్తాడు, మీ దోస్తులతో అనిపిస్తాడు. నువ్వు కూడా లాజిక్గా ఉంది కదా మా దేవుడు అని న్యూట్రల్ కాకూడదు. అక్కడే ఉందన్నమాట సంగతి అంతా. విశ్వాసంలో స్థిరులై వాడిని ఎదిరించండి అన్నాడు కదా. నా దేవుడు చేయగలడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు బ్రతికున్నవాడు, ఆయన చేయగలడు. ఆయనకేముంది ఈ లోకంలో? అసాధ్యమైంది ఏది లేదు. సరైన టైంలో సరిగా ఇస్తాడా? ఇస్తాడు. అది నమ్మాలి. నీ నమ్మిక మీద, నీ నమ్మిక చప్పు నీ కలుగునుగా అన్నాడు. కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆ లూకాసు వార్త 22:31 చూద్దాం. 22:31 చూద్దామా? 22:31 వచ్చినాం. సీమోను ఇదిగో ఆ, సాతాను మిమ్మును పట్టి సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొని కానీ నీ నమ్మిక తప్పిపోకుండా నీ నమ్మిక, నీ విశ్వాసం తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నా. నీ మనసు తిరిగిన తరువాత ఏమండి ఐ హ్యావ్, దేవుడు అన్నాడు నేను నీ కోసం వేడుకున్నా, అందుకని నీ విశ్వాసం ఏం కాలే? తప్పిపోలే. సాతాను నిన్ను ఏం చేయాలనుకున్నాడు? ఒక మాట అన్నాడు చూడు, మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు. మిమ్మును కోరుకొనెను గాని ఏమండి ఈ 12 మందిని ఏం చేయాలనుకున్నాడు తెలుసా డేవిల్? చెప్పండి, ఏం చేయాలనుకున్నాడు? విశ్వాసంలో చెల్లాచెదరు చేయాలనుకున్నాడు. ఎందుకు చెప్పండి? సువార్త సువార్త వీళ్ళ ద్వారా స్ప్రెడ్ అవడానికి దేవుడు ప్రణాళిక ఉందని వాడికి అర్థమైపోయింది అనమాట. అందుకని వాళ్ళు జడగొట్టాలని చూశాడు. ఫస్ట్ దొరికాడు ఎవడాడు? ఇస్కరియోతు యోధా. వానికి ఏం చెప్పాడు తెలుసా? అరే విశ్వాసం అవతల పెట్టు, ఉన్నప్పుడే జర 4 రాళ్ళు వెనకేసుకో అన్నాడు అనమాట. ఏంది అంటే మీ గురువు గారు ఏం చేయాలంటే చూడు మీ గురువు గారిని పట్టుకుంటున్నారు కదా, ఏదో ఒక బేరం కుదుర్చుకో అని వాడిని డైవర్ట్ చేస్తాడు. వాడు విశ్వాసం మీద దెబ్బ కొట్టినాడు. వాడు బలహీన, డబ్బు బట్టి ఆశపడి ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలకు ప్రభుని అమ్మేశాడు. చూసావా? వాడు విశ్వాసాన్ని జడగొట్టాడా? లాస్ట్ ఇంకొక పర్సన్ పట్టుకున్నాడు. ఎవరిని? పేతురుని పట్టుకున్నాడు. పేతురుని ఎట్లా చెప్పాడు? పేతురుకి ఒక బలహీనత ఏంటంటే దుడుకుతనం అన్నాడు. ఆయన తొందర ఎక్కువ. ఏమన్నాడు చెప్పండి? వాళ్ళ కాదు, ఆ రూపాంతర కొండపైన తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కనిపిస్తారు తెలుసా? ఎవరు? ఏలియాయో మోషేయు కనబడతాడు. ఆయన ఈడంటాడు మనోడు, సార్ ఇక్కడే ఉందాం మనం, మీ అందరికి ఒక్కొక్క టెంట్లు వేస్తా అంటాడు. అసలు అయితే ప్రభు ఏమంటాడు? వెరీ గుడ్ నాన్న, మంచి ఐడియా అంటాడా? సాతానా వెనుకకు పోము. నా పర్పస్ ఆఫ్ కమింగ్ టు దిస్ వరల్డ్, నా ఉద్దేశం ఏంటి? ఈ లోకానికి రావటం, ఇక్కడ టెంట్లు వేసుకొని కూర్చోవడం కాదు. మరి దేనికి? చనిపోవడం. పాపి కోసం చనిపోయి తిరిగి రాడు. అది సంకల్పం. ఆ మాట అనిపిస్తాడు అనమాట. ఎవరితోని? పేతురు. విశ్వాసం మీద అటాక్ చేస్తున్నాడు తెలుసా నిన్ను? అన్ను కూడా విశ్వాసం తప్పించేది. ఇందాక చెప్పాను, విశ్వాసం తప్పించేశాడు ఇద్దరు. ఇంకేమన్నా తప్పించాడా? గెహాజీ అని ఇంకోడు ఉండేవాడు, గుర్తున్నాడా? గెహాజీ మంచిగా ఉండేవాడు అండి ఆయన దగ్గర. ఎవరి దగ్గర? ఎలీషా గారి దగ్గర. ప్రవక్త, అయ్యో వరల్డ్ ఫేమస్ కాదు, చాలా పవర్ఫుల్ గాడ్ సర్వెంట్ కదా. వీడు అసిస్టెంట్గా ఉండేవాడు. మంచిగా నమ్మకంగా ఉంటే వాడికి కూడా ఏమన్నా దేవుడు కృప చూపించాడు. కానీ వీడికి ఒక దురాశ పుట్టించాడు. ఏంటి చెప్పు? డబ్బు. అరే నయమాను పోతా ఆయన కుష్టి వారి పోతాడు, నీకు తెలుసు కదా స్టోరీ. పోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? గోల్డ్, సిల్వర్ అండ్ వెలగల దుస్తులు ఆయనకు ప్రజెంట్ చేసి ఇస్తాడు. ఏమన్నా ఎలీషా ఏమంటాడు? నాకొద్దు, ఇవన్నీ నేను ఏంటి తీసుకోను, నాకు ఇష్టం లేదు సార్. బలవంతం చేస్తాడు. ఎందుకంటే ఆయన అన్యుడు కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాలి దేవునికి, ఏదో ఒక సమర్పణ ఇవ్వాలి, ఏదో ఒక విలువైంది ఇవ్వాలి. వెండి బంగారం తెచ్చుకుంటాడు ఆయనతో పాటు. మీరు ఆలోచన చేయండి. వద్దంటాడు. పక్కన మనవాడు ఉంటాడు,
ఎవరు వాడిని అంటాడు వాడు డెవిల్, అరే చూడు మీ గురువుకి ఏం లేదు, జ్ఞానం లేదు. బైబిల్ ఉంటే చాలదా భయ్? ఈ రోజుల్లో బతకాలంటే ఏముండాలి? ఏం కాదు. ఆ గురువుగారు లోపలికి వెళ్ళంగానే నువ్వేం చేయి, మెల్లిగా సైకిల్ పట్టుకో, ఎక్కడికి వెళ్ళావు, గెహాజ్ దగ్గర పో, సారీ నయమా దగ్గర పోయి చెప్పు, ఏం చెప్పాలి అన్నీ చెప్పాడు, ప్లాన్ ఇచ్చాడు వాడు. ఎవరు? డెవిల్. చెప్పు ఇట్లా ఎవరో వచ్చినారు, మాకు ఖర్చు అయిపోయింది, మా సార్ అడిగారు కొంచెం అని. ఈడు సైకిల్ వేసుకొని పోయేటప్పటికి ఆయన చూశాడు, అరే ఈయన రథం మీద ఉన్నాడు, అరే ఎవరు వస్తున్నారు ఆగితే ఈడు, ఏం బాబు ఏమైందంటే, సార్ ఇప్పుడే మా గురువుగారి దగ్గర సైనిక్ ఇది వచ్చారు, మా గురువు ఏం చేశాడు, కొంచెం బంగారం, కొంచెం వెండి, కొంచెం వెలగల దుస్తులు ఇమ్మన్నారంటే ఆయన ఇంకా మోర్ హ్యాపీ. ఎంత గోల్డ్ కావాలంటే, ఎంత సిల్వర్ కావాలి అన్నీ తీసుకుపోన్నాడు. 3 మనుషులు మోసుకొని వచ్చారంట. ఏంటి అలా మోసుకోవాలంటే చేసుకొని కాదు, మోసుకొని ఎంత ఇచ్చాడు చూడండి. వచ్చి సైలెంట్గా ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఎవరెదురుగా? ఎలీషా ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న అని అడిగాడు అనమాట. ఎవరు? గెహాజీ ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న అని అడిగాడు. ఆయన ఏమన్నాడు? మనలాగే, చిట్టి ఎక్కడికి వెళ్ళావు, చిట్టి ఎక్కడ పోయినా నేను ఇక్కడే ఉన్నాను. చిట్టి ఎక్కడో సిద్ధింబర్ బజార్లో ఉంటుంది, మన నానుడి కదా, ఇక్కడే ఉన్నాడు. అప్పుడు అంటాడు, నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నా మనస్సు నీతో దేవుని ఆత్మ నీతో రాలేదా? గెహాజీ నువ్వు ఎక్కడ పోయినావు, ఏం చేసినావు నాకు తెలుసు కదా. నీ పండుకోవటం, లేవటం, నీ పరిస్థితులు, నీ మాటలు, నీ ఫోన్ కాల్స్, నీ ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్ అన్నీ తెలుసు. ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసు. నయమానికి విడిచిన కుష్టు నీకు నీ పిల్లలకు సదాకాలం ఉంటుంది అన్నాడు. వాడు మంచులాగా అయిపోయినాడు, ఇట్లా వచ్చేసినాడు ఫేస్ అంతా. చూసావా? విశ్వాసం నుండి నిన్ను నన్ను డెవిల్ ఏం చేస్తుంటాడు? లాగేస్తాడు, తొలగించాలని చూస్తాడు. నీ విశ్వాసం మీద దెబ్బ కొడతాడు. నీ నమ్మకం మీద ఏం చేస్తాడు? ఇన్ని రోజులు పిల్లలు పుట్టలే, ఇంకా వేస్ట్ అని కూడా ప్రార్థన చేసి. నన్ను కూడా మీకు తెలుసా, చాలాసార్లు ఈ కృషి దానికోసం మేము ఇవి ట్రై చేస్తూ ఉన్నాం. ఏంటది? పాస్పోర్ట్. అది లింక్ పెట్టి ఇది లింక్ పెట్టి మొత్తానికి వదిలేను. నేను కన్క్లూజన్ వచ్చాయి, ఇక దేవునికి ఇష్టం లేదేమో, వినండి నా మాట, దేవునికి ఇష్టం లేదేమో, ఇక వదిలేద్దాం. కొట్టాడా లేదా? నమ్ముతున్నాను నేను, చెప్పండి. దేవుని నమ్ముతున్నాను, ఇస్తాడని నమ్మలేదా? చెప్పాలి నువ్వు. ఎందుకు? ఏం చేశాడు వాడు? నా విశ్వాసాన్ని దెబ్బ కొట్టాడా? ఎందుకంటే నన్ను ప్రార్థన చేయడం ఆపేశాను, ట్రై చేయడం ఆపేసిన అంటే అర్థమైంది లేదు, వదిలేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు ట్రై చేశాను, రాలే. సో ఏం చేద్దాం, ఇంకేం చేద్దాం, గప్చి కూరుకున్నాను. అర్థమైందా? కొంతమంది అట్లా కొడతాడనమాట. ఎక్కడ? విశ్వాసం మీద. విశ్వాసం నిలకడగా లేకపోతే ఏమంటే ఒక దగ్గర అంటాడు దేవుడు, విశ్వాసం పోగొట్టుకోకండి. కానీ డెవిల్ బిలాం అని ఒక ఆయన ఉండేవాడు, బిలాముని కొట్టాడు దెబ్బ. వాడి దగ్గరికి వచ్చాడు డెవిల్. ఏం చేశాడు? అదే ఇవన్నీ కాదు, బిలాము దేని మీద కొట్టేటప్పు హోదా కావాలనుకున్నాడు ది బిలాం. సన్మార్గం వదిలి ఎక్కడికి వచ్చాడంట? చూడసారి యూదా పత్రిక తీయండి ఒకసారి, నేను ముగించేస్తాను, టైం అయిపోతుంది. సన్మార్గం చూడసారి, సారీ ఎక్కడంటే యూదా పత్రికలో రండి, 11 వచ్చిన ఒకటే అధ్యాయం ఉంటుంది. పేజ్ నెంబర్ ఎంత అంటే 225, 226, 227, 227 పేజ్. దొరికిందా? చదువుమా, తెలుగు బైబిల్లో 227. వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని. చూడు, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు మార్గంలో ఆత్రంగా పరిగెత్తారంట. ఎవరు? బిలాం గారు. ఇది దేనికోసం? బహుమానం, గిఫ్ట్, లేక హోదా, రాజుగారు ఇచ్చే గిఫ్ట్స్, వాటి కోసం ఆత్రంగా పరిగెత్తాడు. ఎవరా?
చూసావా, విశ్వాసం మీద కొడతాడు దెబ్బ. జాగ్రత్త, నీ వాక్యంలో ప్రార్థనలో జాగ్రత్తగా లేకపోతే నీ విశ్వాసం సన్నగా వెళ్ళిపోద్ది, నమ్మకే పోద్ది అనమాట. ఇంకొక వ్యక్తిని చూద్దాం. శాంసన్ కొట్టాడా? హలో, సంసోన్ దేంతో? కామాతురత అంటారు దాన్ని కదా, కామ లస్ట్ అనమాట. లస్ట్లో కొట్టాడు. అదే శాంసన్ గిలిస్తీన్లు కాదు కొట్టేది, నువ్వేంటి లైఫ్ని ఎంజాయ్ అని చెప్పాడు. మనోడు నిజంగా ఎంజాయ్ చేశాడు. ఎవరిని వదిలేసి? దేవుడి మార్గాన్ని వదిలేదు. మీకు తెలుసా లాస్ట్కి ఎట్లా చచ్చిపోతాడా? ఎట్లా బిట్రే చేస్తుండే అమ్మాయి. బిట్రే అంటే నమ్మక ద్రోహం చేస్తుండే అమ్మాయి. ఎవరామె? దలీలా. నమ్మక ద్రోహం చేస్తే వాడిని కాలు మీద పడుకోబెట్టుకొని శత్రువులు రమ్మంటుంది అనమాట. నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ చెప్పమంటుంది. ఎవరిని? సంసోను కళ్ళు మైకంలో ఉంటాడు మనోడు. ఏ మైకం? లస్ట్, కామాతురత అనేది. అందుకనే సంస్కృతిలో ఉంటుంది, కామాతురానా నా లజ్జ నా సిగ్గు అన్నాడు. కామాతురత ఉన్నోడు కంట సిగ్గు ఉండదు, లజ్జ ఉండదు. అవన్నీ వదిలేసినోడే అందులో పడతాడు. ఈడు దేవుని యొక్క దాసుడు ఆ ఒళ్ళో కాళ్ళు పెట్టి చేయి పెట్టి పడుకొని ఆమె జుట్టు నిమురుతా ఏమడిగింది? శాంసన్, నీ బలం ఎక్కడుందో చెప్పవా అని అడిగింది. ఈ బుద్ధునోడికి ఏం అర్థం కావాలి? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్తే అది ఒక అర్థం. కానీ ఇప్పుడు ఇది ఏమడిగింది? నీ స్ట్రెంగ్త్ ఎక్కడుందని చెప్ప. సరిగ్గా వెలగలే. ఎందుకు చెప్పు? ఆ కామాతురత అనేది ఏం తీసుకొస్తుంది? గుడ్డితనం తీసుకొస్తుందండి కదా. కామాతురత అనేది ఏం తీసుకొస్తుంది? గుడ్డితనం తీసుకొస్తుంది. తన బలం ఎక్కడుందో చెప్పేశాడు. నేను చిన్నప్పటి నుంచి నాజీరు చేయబడిన వాడిని. నా మీద కత్తి సిజర్స్ కానీ కత్తి నా మీద పడలే. అది దేవునికి నాకు ఉన్న ఒక కవనెంట్, నిబంధన. దానివల్ల ఏమవుతున్నాను? సామాన్య మానవుడు మీరు వేరు, నేను వేరు అని చెప్పేశాడు. అమ్మా, ఫస్ట్ ఏదైతే చెప్తాడు శాంసన్, నిజంగా డూ యూ లవ్ మీ అని అడుగుతున్నాడు. దేంతో కొడుతుంది? వల అని వచ్చింది. ఇప్పుడు వలపు అంటే ప్రేమ. వల ఇసిరింది అనమాట. ఇసరంగానే మనోడు చిక్కుకుని గిలగలా కొట్టుకున్నాడు. డూ యూ లవ్ మీ రియల్ టెల్ మీ అనగానే ఎస్ చేస్తానండి. లేదు, నీ బలం ఉంది ఎక్కడ చెప్పేసి అప్పుడు శత్రువుని పిలిచి వానికి బోడుగుండు చేపిస్తున్నాడు. బిట్రేయల్ అంటారు దాన్ని. బిట్రేయల్ అంటే నమ్మక ద్రోహం చేస్తాడు. ఎందుకంటే ఏమంటే విశ్వాసం మీద కొట్టాడు. ఎవరు? సాతాను. లొంగిపోయినాడు శాంసన్. ఈ బికేమ్ ఆర్డినరీ మ్యాన్ కదా. ఎన్ని కార్యాలు చేసి ఒక పచ్చి దవడ తీసుకుంటాడండి. ఒక గాడిద దవడ తీసుకుని 1000 మందిని చంపేస్తాడు. కత్తి గిత్తి కాదు, మామూలుగా అది తీసుకుంటాడు. నాలుగు ఏమంటారు, గాడిద దవడ ఎంత ఉంటుందా, దాంతో కలిసి 1000 మందిని చంపుతాడు. ఎంత పవర్ఫుల్ మ్యాన్ ఆలోచించండి. అంత పవర్ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. ఎందుకంటే విశ్వాసం మీద నిలకడగా లేకపోతే, మనం జాగ్రత్త పడకపోతే మనల్ని కూడా కొట్టేస్తాడు. ఏదో ఒక ఏరియాలో చూడ, ఎన్ని ఏరియాస్ చెప్పాను నేను. గెహాజీ ఒక దగ్గర, ఎవరు ఇస్కరియోతు ఒక దగ్గర, బిలాము ఒకటి, సంసన్, డానియల్ని కూడా కొట్టాడా? ఏమన్నాడు? ప్రార్థన గీతం చేయొద్దు నువ్వు. ఆయన ఏం చేశాడు? మనకు అట్లాంటి ఆజ్ఞ వచ్చింది అనుకో, అమ్మయ్యా 5 o'clock వాట్సాప్ కాల్ పోద్ది. ఎప్పుడు చూడ ఆంటీ ఒకటే 5 గంటలు బతుకులో 5 గంటలు లేచిన లేదు. అమ్మయ్యా ఈరోజు చేయలేదు. హల్లెలూయా ప్రభువా, నేను ఎంత అలసిపోయాను నీకు తెలుసు. మళ్ళీ ఇదొకటి అంత భక్తిలే. ఏమైనా భక్తి మంది ఒక దగ్గర అంటాడు, ఎఫ్రాయిము నీ భక్తి ఆవిరిలాగా ఉందన్నాడు. అంటే అర్థమైంది, మంచు ఉదయం మంచు ఏం బాగుంటుంది, ఎండ ఎక్కే కొద్దీ అది ఏమైపోతుంది, అట్లా ఉందంట మన భక్తి. మందంటే మనది భక్తి. ఎందుకు చెప్తున్నా అంటే విశ్వాసం మీద కొడతాడు. ప్రభు కోసం నిలబడాలంటే దేవుని వాక్యం నీ లోపల ఎట్లా ఉండాలి? ఉట్టిగడ్డ కాదు, సమృద్ధిగా ఉండాలంటే ఇది
నీ హార్ట్లో ఎట్లా ఉండాలి? ఫుల్, ఇట్ షుడ్ బి ఫుల్. అంటే ఏం చేయాలి? బాగా చదవాలి. ఖాళీ దొరికినప్పుడంతా, ఖాళీగా ఉన్నప్పుడంతా ఆ స్క్రోలింగ్ గీలింగ్ ఆపి, ఏమంటుంది దాన్ని, ఫిలిమ్స్ ఆపేసి, ప్లీజ్ రీడ్ దిస్. నేను సమృద్ధిగా ఉంటున్నాను కదా. నేను కొంచెం 2 వచనాలు చెప్పి ముగించేస్తాను. మొదటి తిమోతి 6:12 చదవమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. 6:12. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టు, నిత్య జీవమును చేపట్టము. చదువు. దాన్ని పొందుటకు ఆ, నీవు పిలువబడి ఆ, అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఆ, సమస్తమునకు జీవాధారపడే దేవుని ఎదుటను ఆ, పొందిక ధైర్యంగా ఒప్పుకొని ఆ, సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుటను ఆ. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షము వరకు నీవు నిష్కళంకంగాను అనిత్యంగాను ఈ ఆజ్ఞను దైవవలనని. చూడు 12 చాలమ్మా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే టు కీప్, మన విశ్వాసం కాపాడుకోవడానికి అదొక ఏంటది, పోరాటం, అదొక స్ట్రగుల్, అదొక బ్యాటిల్ కదా. అదొక బ్యాటిల్ అనమాట. ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఫైట్ అనమాట. దేన్ని? నీ ఫెయిత్ని కాపాడుకోవడం. కాపాడుకునే క్రమంలో కొన్ని పోగొట్టుకుంటాం, ఇట్స్ ఓకే. ఈ కాపాడుకునే క్రమంలో నిన్ను ఎగతాళి చేయొచ్చు, ఇట్స్ ఓకే. అదొక పోరాటం. కొంతమంది భయపడిపోతారు తెలుసా, ఈ బాబాయ్ నేను మా వాళ్ళతో అందరూ ఏకీపించకపోతే నన్ను ఏం చేస్తారు, వెలివేస్తారేమో అని వీడు ఏకీపించేస్తాడు. నువ్వు ఎక్కడ శోధించబడతానో అక్కడికి వెళ్ళకూడదు, కరెక్టా? ఎందుకంటే మనం బలహీనం కదా, పడిపోతాం ఈజీగా. కొంతమంది ఏమనుకుంటారు సార్, అరే పోకపోతే బాగుండదని. ముఖ్యంగా కొన్ని కుటుంబాల్లో అల్లుడు వచ్చిన, లేకపోతే చావైనా పెళ్ళైనా మందు పార్టీలు ఉంటాయి, అన్నీ అయిపోయిన తర్వాత అది వేరే సెషన్స్ అన్నట్టు. ఆల్రెడీ అలవాటు ఉన్నోడికి ఏంటది, గుంజుతుంది ఆ వాసన వస్తే. ఇప్పుడు మనకెట్లా మాంసం అలవాటు అంటే మాంసం కూర రాగానే నూనె ఎట్లా ఎల్లబెడతామో, అట్లా మందు అలవాటు ఉన్నోడికి ఏమవుతుంది, నాలుక రపరపలు ఆడుతుంది అన్నాడు. అంటే నువ్వు పడిపోతావని తెలుసు కూడా జాగ్రత్తగా ఉన్నది, లేకపోతే పడిపోతావు. ఈజీ అనమాట. కొన్నిసార్లు ఒంటరిగా కూడా ఉండకూడదు మనం. ఈజీ డెవల్కి ఏంటి, ముఖ్యంగా ఏమైనా వస్తుందండి, మనం స్ట్రాంగ్గా లేకుండా ఒంటరిగా ఎందుకు అవసరం లేదు ఒంటరితనం. ఇప్పుడే ఎందుకు ఒంటరితనం, అవునా కదా, అవసరం లేదు ఒంటరిగా. అసలు మనం ఒంటరిగా ఉండలేము, ఉండకూడదు కూడా. ఉండొచ్చా? అవసరం లేదు. మనం సంగతి జీవులం కదా, వీఆర్ సోషల్. సోషల్ అంటే అర్థమైంది, ఒకరినొకరు ఇది ఉండదు మనకి, ర్యాపు. నేను ఎక్కడ వాళ్ళ కాదు. అందుకనే ఈ 2 సంఘాలు మనం కలుపుతాం అప్పుడప్పుడు కదా, అవునా? ఎందుకు, ఎవరెవరో ఏంటో మనకు తెలవాలి, సహోదరులు కలవాలి. ఎప్పుడు? రేపు ఈస్టర్ రోజున, రేపు గుడ్ ఫ్రైడే రోజున ఒకటే ఆరాధన. ఎందుకు? నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. తెలవాలంటే ఏం చేయాలి? కూడుకోవాలి. అర్థమైందా? మనందరం కలిసి ప్రార్థన చేస్తాం, మనందరం కలిసి వాక్యం వింటాం, పాటలు పాడతాం, మనందరం కలిసి తింటాం అవసరమైతే. అందుకని అకేషన్స్ అంటే ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమైనా వచ్చినప్పుడు కలుస్తాం. మీరు ఏమంటే ఎప్పుడు మేమే వస్తాం, వాళ్ళు కూడా రావచ్చు కదా. ఇక్కడ మనకి ఏముండవు, టాయిలెట్ కానీ వాటర్ కానీ ఫెసిలిటీ ఉండదు కదా. అవును, మన 4 కళ్ళు చూస్తుంటాయి మనం, ఇక్కడ 4, ఇక్కడ 4, అన్ని 4. సీసీ కెమెరా ఏమో కానీ చుట్టూ చూస్తున్నారు. ఏంటి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా, లేకపోతే కరెంటు పోయి, ఇవన్నీ కొంతమందికి ఏంటి ఒకలాగా, అవునా? ఇవన్నీ ఎందుకరా బాబా అని మన ఓన్ ఉంది కాబట్టి. ఏంటి ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్ జాతి సుమ, మన పోరాటం, విశ్వాసం అనే పోరాటం ఉన్నాం మనం. నువ్వు స్ట్రగుల్లో ఉన్నావు. ఇట్స్ అ వార్ అనమాట. ఇట్స్ అ వార్. గట్టిగా లేకపోతే ప్రభునందు గట్టిగా లేకపోతే సాతాను గాడు నీ మీద రకరకాల ఆయుధాలు ప్రయోగిస్తాడు.
విశ్వాసంలో ఏం కావడానికి వీక్ అయిపోవడం. కొంతమంది వీక్ అయిపోతారు. వాళ్ళతో మాట్లాడండి ఎప్పుడన్నా. ఇక్కడ చర్చలో మంచిగా మాట్లాడతారు కానీ వాళ్ళతో పర్సనల్గా మాట్లాడండి, దేవుడు అన్న. ఇంకొక వచనం 1 తిమోతి 4:7 చదువుమా. 4:7. 4వ అధ్యాయం 7. నా టైం అయిపోయింది. 4వ అధ్యాయం 7 వచ్చిన 4:7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోము. శరీర సంబంధమైన సాధనము కొంచెం మట్టుకే కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమవుతుంది. ఏంటి దైవభక్తి ఇప్పటికీ మేలు, రాబోయే ఇప్పుడు మేలు కాదని కాదు, ఇప్పటికీ మేలు, ఈ జీవిత విషయంలో మేలు, ఒకవేళ అక్కడికి వెళ్ళినా అది కూడా మేలు అంట. 2 సైడ్లు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ అన్నాడు మనకి. 2 సైడ్ అక్కడ కూడా కదా మాట వాడేటప్పుడు దైవభక్తి చదువుమా. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకుని శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినైనందున అన్ని విషయంలో ప్రయోజనకరము. భక్తి అంటే అన్ని విషయాల్లో ప్రయోజనం అంటమ్మా. ఇట్లాంటివి చేయాలి. చేస్తే మన పిల్లలకు కూడా అరే ఎప్పుడు ప్రార్థన తిట్టోదాన్ని లేదు. ఇఫ్ ఈస్ ప్లేయింగ్ ఇస్ ఓకే, ప్రార్థన చేయి. చదువుకుంటుందా చదువుకోండి, ఎంకరేజ్ కదా. పేరెంట్స్గా పిల్లలు ఒకవేళ భక్తిగా ఉన్నారని ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలా? ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ దాన్ని. కొంతమందికి అమ్మా నాన్నకే భక్తి ఉండదు, ఇంకా పిల్లలకి ఏం చెప్తారు కదా. ముందు నీకే సైకిల్ రాదు, వేరే ఏం నేర్పిస్తావు? చెప్పొచ్చు ఇది పెడల్ అంటారు, ఇది స్టాండ్ అంటారు, ఇది ఏమంటారు సీట్ అంటారు చెప్పచ్చు. కానీ నువ్వు నీకు తొక్కి అందులో అనుభవం ఉంటేనే ఏం చేయొచ్చు, కెన్ టీచ్ దెమ్, అదర్వైజ్ యూ కెనాట్ టీచ్. సో ఈరోజు టాపిక్ ఏంటండి? నిలబడుట. ప్రభు కోసం నిలబడాలంటే నీకు నీ వాక్యం ఎట్లా ఉండాలని చెప్పాను నేను. కొలస్సీ పత్రిక 3:16. సారీ ఫర్ దిస్, ఇంకొక 2 వచ్చినాలు. కొలస్సీ పత్రిక 3:16. సారీ అండి, ఈ 2 నేనే చదువుతాను, తీసేయండి, బైబిల్ మాత్రం ఓపెన్ చేయండి. 3:16. తీసారు అందరూ? ఎస్, ఓకే. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగాను మీ హృదయములలో దేవుని గూర్చిన గానం చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపలేదు. వాక్యం ఎట్లుండాలంట? అబండెంట్, ఎస్, ఓవర్ ఫ్లోయింగ్ ఉండాలంట. ఏది అంటే ఏం చేయాలి? తల కింద పెట్టుకొని నిద్రపోతే ఎక్కుద్దా? పైపు ఏమైనా పెట్టుకోవచ్చా? మరేం చేయాలి? జాగ్రత్తగా కూర్చోాలి, స్లోగా చదవాలి. అందుకని మాతృభాషను దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు? చదివి ఆడంటారా అని చదవం కదా, మనకు తెలియదు అసలు. అందుకని సమృద్ధిగా ఉండాలి. ఇప్పుడు నాకు సమృద్ధిగా ఉంటేనే వేరే వాళ్ళకి ఇస్తాం, లేకపోతే ఏమిస్తాం? చెత్త మాటలాప. అదే అపవిత్రం మొత్తం ఏమైనా ముసలమ్మ ముచ్చట్టు విసర్జించమన్నాడు కదా. నీ హార్ట్లో ఏముందో అదేముంది బయటకు వస్తుంది. నీ హార్ట్లో హృదయంలో సమృద్ధిగా వాక్యం ఉందనుకో ఏమొస్తుంది? అదే వస్తుంది. బూతులు ఉన్నాయనుకో ఏమొస్తుంది? చెప్పు, ఏమొస్తుంది? అదే. బ్యాడ్ థింగ్స్ ఉన్నాయనుకో అదే వస్తాయి. కొంతమందికి అందరిలో అక్రమ సంబంధాలు కనిపిస్తుంటాయి, తెలుసా మీకు? వాళ్ళ హార్ట్ ఏం చెప్పు, దేంతో ఉంది? చెడ్డవాటితో ఉందా, చీకటిలో ఉందా? ఇంకో మాట, కీర్తన గ్రంథము 23:3 వచ్చిన ఎవరికైనా తెలుసా? 23:3 నేనే చదువుతాను, ఇది కూడా 23:3.
5 నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువుగా, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి వదులు. ఈ అనుభవం కావాలండి. నా గిన్నె అక్కడేమో వాక్యం సమృద్ధిగా నివసింపనీయడన్నాడు, ఇక్కడేమన్నాడు దావీదు గారు, నా గిన్నె నిండి అంటే ఏంటి? యు ఆర్ సో ఫుల్ ఆఫ్ అబెండెన్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, సర్ప్లస్. కొంతమంది హృదయాలు ఎండిపోయిన బాయిల్లాగా ఉంటాయి, అంటే అసలు ఏముండవు, ఒకటి బాయి గిలకనే ఉంటుంది, అది తాడు చూస్తానికి విశ్వాసం, కానీ ఏముండదు. మా వాక్యం చెప్పు అని అంటారు. నేను ఇవాళ రెడీగా లేను. వాక్యం లోపల సమృద్ధి ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు వంట చేయను చేస్తావా లేదా? ఎట్లా చేస్తాం మరి? నీకు తెలుసు కాబట్టి. ఎవరో ఆ చిట్టి పాపాన్ని తీసుకొని వంట చేయను, అదేమన్నా నా వంట తింటామే కానీ రాదు నీకు. అంతే సమృద్ధి ఉందంటే వెంటనే ఏం చేస్తావు? ఇతరులతో మాట్లాడతావు. దేవుడు మన వినికిడి యొక్క మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేస్తామా? తలాలంచండి. ప్రభువా, నీ కృపకాయ వందనాలు, నిలకడగా ఉండమని ఈరోజు మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు. మా విశ్వాసాన్ని ఎన్నోసార్లు పరీక్షించబడుతుంది ప్రభా. ఎన్నోసార్లు సాతానుడు మమ్మల్ని పరీక్షించాడు. మా విశ్వాసం సన్నగిల్లకుండా, మేము సాతాను నుంచి చెదిరిపోకుండా మా కోసం మీరు మొరపెట్టిన దేవుడు ఆయన, మరి కృప చూపించిన దేవుడు కనుక వందనాలు. ఈ సమయంలో ఆరాధిస్తూ మానవ హద్దుబాటులో మీకు వాక్యం ఫలం దయచేయండి. వీళ్ళతో మాట్లాడని నమ్ముతున్నాం అయ్యా. మరి నేనైతే బలహీన పడిపోయే స్వభావం గలవారు, అయితే నీ కృప నాపై ఉంచండి. ఇతరులకు చెప్పి నేను స్కిప్ కాకుండా, నేను పడిపోకుండా, నేను జారిపోకుండా, మా బిడ్డలు జారిపోకుండా, సంఘ బిడ్డలు జారిపోకుండా నీ కృప మాకు ఇవ్వండి. సమస్త కీడు నుంచి, దుష్టులైన మనుషుల నుంచి మమ్మల్ని తప్పించండి. మహిమాగత ప్రభావానికి చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని